కార్తీక పురాణము 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామదానము చేయుట చాలా ముఖ్యం. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలను పొందెదరు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టినటువంటి బిడ్డలు చిరంజీవులయ్యుందరు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవుతుంది. ఆకాశదీపము పెట్టువారు శాలిధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను వినుడు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరొందినటువంటి మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఈ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టదము. కావున మనమందరూ అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిరువలు పలువలు లేనటువంటి ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెల ఫెలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి దీపం ఆరిపోయి చెల్లాచెదరై పడి ఉండెను. ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతటా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను కూడా. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుట చేత మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు ఉండడం చేత వేదములు చదువక, శ్రీహరిని పూజింపక, దాన ధర్మాలు చేయక మెలగతిని. నేను నా పరివారముతో కూర్చుండియున్న సమయముననే
విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాణ్ణి. నేను ఉన్నతమైనటువంటి ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేటివాణ్ణి. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారు, కానీ నేను చేయు పాపకార్యములకు హద్దు లేకుండా పోయింది. దాన ధర్మములలో ఎట్టివో నాకు అసలే తెలీదు. ఇంత దుర్మార్గుడైనటువంటి పాపినైనటువంటి నేను అవసాన దశలో చనిపోయి ఘోర నరకములను అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తర్వాత వృక్ష జన్మమెత్తి కీకర అరణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉండేటువంటి నన్ను నేను నరరూపమెత్తి జ్ఞానాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడు అని వేడుకొన్నాను. ఆ మాటలను ఆలకించినటువంటి మునులందరూ సంభ్రమాశ్చర్యములను పొంది, ఆహా, కార్తీక మాస మహిమం ఎంత గొప్పదో కదా! అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతున్నాయి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగంబున ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లు? నా ఈ సంశయమును బాపుడని ప్రార్థించను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా తమలోనొకడుకు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించుడని కోరిరి. అంతటా ఆంగీరసుడు ఇట్లు చెప్ప మొదలుపెట్టాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.